హలో నమస్తే కంచల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. నేను రియా. నమస్కారం. బిగ్ క్రైమ్ స్టోరీకి స్వాగతం. లవ్ బిట్రేయల్, ఆపై ఘోరమైన హత్య. పూణేలోని లోహగఢ్ కోట ట్రెక్కింగ్ ప్రమాదం కేసులో ఊహించని సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 26 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోవడం వెనుక ఉన్నది ప్రమాదం కాదు, నమ్మిన వ్యక్తి చేసిన నయవాంఛన అని పోలీసులు తేల్చారు. వచ్చే నెలలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్ను 400 అడుగుల లోయలోకి తోసి చంపేసింది. మొదట ఆత్మహత్య లేదా ప్రమాదంగా నమ్మించాలని చూసిన ఈ కిరాతక జంట గుట్టు ఎలా రద్దయింది? ఆ షాకింగ్ వివరాలు మన స్టోరీలో చూద్దాం. పింప్రే చించ్వాడ్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ అగర్వాల్ వచ్చే నవంబర్లో సియా గోయల్ తో ఇతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరగాల్సి ఉంది. జైపూర్ లోని ఒక ప్యాలెస్ ను ఏకంగా 17 కోట్ల రూపాయలకు బుక్ చేసి 2 ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. జూన్ 18న సియా గోయల్ పుట్టినరోజు కావడంతో కేతన్ ఆమెను లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ఫోటోలు దిగుతుండగా కేతన్ ప్రమాదవశత్తు లోయలో పడిపోయాడంటూ సియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేతన్ అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ అని, అతను అలా ప్రమాదవశత్తు పడిపోయే అవకాశం లేదని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దాంతో రంగంలోకి దిగిన పూణే రూరల్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, మొబైల్ డేటా మరియు కాల్ రికార్డులను పరిశీలించారు. అక్కడే అసలు నిజం బయటపడింది. సియా గోయల్ గత ఏడాది కాలంగా చేతన్ చౌదరి అనే యువకుడితో సీక్రెట్ లవ్ అఫేర్ నడుపుతుంది. పెళ్లి ఇష్టం లేని సియా ఎలాగైనా కేతన్ ను వదిలించుకోవాలని తన ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం లోహగఢ్ కోటపై కేతన్ ను వెనుక నుంచి లోయలోకి తోసి చంపేశారు. నిజం ఎప్పటికీ దాగదు అనడానికి ఈ కేసే ఉదాహరణ. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసిన సియా గోయల్ మరియు ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తామే హత్య చేసినట్లు అంగీకరించారు. కోట్లాది రూపాయల ఖర్చుతో పెళ్లి జరిగి జీవితంలో సెటిల్ అవ్వాల్సిన ఒక యువకుడు నమ్మిన యువతి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచల టీవీ.